అమెరికా 50వ రాష్ట్రం హవాయిలోని బిగ్ ఐలాండ్లో సోమవారం కిలోవియా అగ్నిపర్వతం బద్దలైంది. అగ్నిపర్వతం నుంచి భారీగా లావా ఉబికి వస్తోంది. కిలోవియా విస్ఫోటనం చెందిన సమయంలో దాదాపు 260 అడుగుల ఎత్తుమేర లావా ఎగిసిపడింది. ఆ ప్రాంతమంతా ఎర్రటి వర్ణాన్ని సంతరించుకుంది. అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ, ధూళి, విషవాయువులు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమీపంలోని ప్రజలను, జంతువులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అమెరికాలోని హవాయి ఐలాండ్స్లో కిలోవియా అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది భారీగా లావా ఉబికి వస్తోంది. ఆ ప్రాంతమంతా ఎర్రటి వర్ణాన్ని తలపిస్తోంది. అగ్నిపర్వతం బద్దలైన సమయంలో 260 అడుగుల ఎత్తు వరకు లావా ఎగిసిపడింది. భూ ప్రకంపనలు వచ్చాయి. భారీగా పొగ, ధూళి, విషవాయువులు గాలిలోకి వెలువడ్డాయి. విస్ఫోటనం వల్ల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుందని, అది వాతావరణంలోని ఇతర వాయువులతో కలిసి ప్రతిస్పందించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదకర వాయువులు స్థానికులు, జంతువులను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్నిపర్వతం బద్దలైన ప్రాంతాన్ని 2007లోనే సందర్శకులకు అనుమతి లేకుండా మూసివేశారు. అగ్నిపర్వతం సమీపంలోని క్రేటర్ల గోడలు అస్థిరంగా ఉండటం ఇందుకు ఒక కారణంగా అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు నేలలో పగుళ్లు, రాళ్లు విరిగి పడటం మరిన్ని కారణాలుగా చెప్పారు. హవాయి వాల్కనోస్ నేషనల్ పార్క్ లో ప్రపంచంలోని 2 అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలున్నాయి. ప్రస్తుతం బద్దలైన కిలోవియాతో పాటు మౌన అగ్నిపర్వతం ఉంది. కిలోవియా అగ్నిపర్వతం జూన్, సెప్టెంబర్ నెలల్లోనూ విస్ఫోటనం చెందింది.